మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సమరాన్ని. జనగణన 2027 ప్రక్రియ ప్రారంభమైంది. భారతదేశ జనాభా గణన పూర్తిగా డిజిటల్ విధానంలో జరగనుంది. ఏప్రిల్ 16 నుండి 30 వరకు మీరు మీ ఇంటి నుంచే సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ sc.census.gov.in ద్వారా మీ కుటుంబ వివరాలను సులభంగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. స్వీయ గణన ద్వారా పొందిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడిని మే 1 నుండి 30 తేదీల మధ్య వచ్చే ఎన్యూమరేటర్లకు అందజేసి జన సంక్షేమంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మా కుటుంబం యొక్క స్వీయ గణన పూర్తి చేశాను. ఈ బృహత్ కార్యంలో పాల్పంచుకోవడం నాకు గర్వకారణం. మీరు కూడా స్వీయ గణన చేసుకుంటారని నమ్ముతున్నాను. జై హింద్. సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ముగ్గురిలో ఒకరు బద్ధకస్తులే అనే అంశం గురించి తెలుసుకుందాం. శారీరక శ్రమ, వ్యాయామం ఎంతో అవసరమని, వీటితో ఎన్నో లాభాలు వనగూరుతున్నాయని వైద్యులు చాలా కాలంగా చెబుతున్నా ఎవరికీ పట్టడం లేదు. పెద్దవారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు, యుక్త వయసు పిల్లల్లో ప్రతి 10గురిలో 8 మంది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన వ్యాయామ మార్గదర్శకాలను చేరుకోలేకపోవటమే దీనికి నిదర్శనం. నేచర్ మెడిసిన్ పత్రికలో ప్రచురితమైన తాజా అధ్యయనం వివరిస్తున్న సత్యం ఇదే. తగినంత వ్యాయామం చేయకపోవటం వల్ల ఏటా 50 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని, బద్ధకం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారిందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. పెద్దవాళ్లు వారానికి 150 నుంచి 300 నిమిషాల సేపు ఒక మాదిరి నుంచి తీవ్ర వ్యాయామం చేయాలని, చిన్నారులు, యుక్త వయసు పిల్లలకు రోజుకు కనీసం అరగంట శారీరక శ్రమ అవసరమన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు. దీని ప్రయోజనాలు కేవలం ఊబకాయం, గుండె జబ్బుల నివారణకే పరిమితం కావటం లేదు. ఇతరత్రా ప్రయోజనాలు ఉంటున్న నేపథ్యంలో ప్రజారోగ్య వ్యూహాల్లో వ్యాయామానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వ్యాయామంతో రోగనిరోధక శక్తి పుంజుకుంటుంది, కణస్థాయి వాపు ప్రక్రియ తగ్గుతుంది, టీకాలకు రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించే తీరు మెరుగవుతుంది, వైరస్ల వంటివి దాడి చేసినా త్వరగా వృద్ధి చెందవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాయామ సిఫార్సుల్లో సగం వరకు చేరుకున్న కుంగుబాటు ముప్పు 18% వరకు తగ్గుతుంది. సిఫార్సులను పూర్తిగా పాటిస్తే 25% వరకు ముప్పు తగ్గుతుండడం గమనార్హం. వ్యాయామం చికిత్సగానూ ఉపయోగపడుతుంది. నడక, యోగా, బరువులెత్తడం వంటి వాటితో గణనీయమైన స్థాయిలో కుంగుబాటు లక్షణాలు తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వ్యాయామం చేసేవారికి రొమ్ము, పెద్దపేగు, జీర్ణాశయ క్యాన్సర్ల ముప్పు 10 నుండి 20% వరకు తగ్గుతుండడం విశేషం. క్యాన్సర్ బాధితుల్లోనైతే ఎక్కువ వ్యాయామం చేసేవారికి మరణించే ముప్పు 37% తగ్గుముఖం పడుతోంది. వ్యాయామంతో రోజువారీ పనులు చేసుకోవటం తేలిక కావటమే కాకుండా క్యాన్సర్ చికిత్సలు సమర్థంగా పనిచేస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈరోజు మనం ముగ్గురిలో ఒకరు బద్ధకస్తులే అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.